హాయ్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి హెల్త్ సైన్సెస్ నుంచి మనకి అయితే మాత్రం పీజీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ పీజీ కోర్సుకి సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారండి. అయితే ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండి. మెరిట్ లిస్ట్తో పాటే ఎలిజిబుల్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం అనమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత పీజీ మెడికల్కి ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో పీజీ ఈ మెడికల్ కోర్స్కి ఏవైతే ఉన్నాయో సో వీటి కోర్సుకి సంబంధించి మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఎవరికి రిలీజ్ చేశారు అనుకున్నట్లయితే ఫస్ట్ లింక్ వచ్చేసరికి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారండి. ఓకేనా, ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ కట్ ఆఫ్ పర్సంటైల్ అని చెప్పేసి. అదేవిధంగా మెరిట్ లిస్ట్ ఫర్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ రిడక్షన్ ఆఫ్ కట్ ఆఫ్ పర్సంటైల్ అని చెప్పేసి అయితే ఇచ్చారు, అంటే నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ కోసం. అలాగే ఇది నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అండి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి. అలాగే ఇంకోటి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసరికి నాన్ సర్వీస్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. దాంతోపాటే మనకి ఇంకో లిస్ట్ చేసి ఇచ్చారండి, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ యూ పేడ్ ఓకే బట్ నాట్ ఏదైతే ఫీజు ఉందో సో ఫీజుని పే చేశారు కానీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయలేదని చెప్పేసి వాళ్ళ లిస్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారండి. ఓకే, మార్క్స్ అనేవి రిడక్షన్ చేసిన తర్వాత నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇచ్చారు. అలాగే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫీజ్ పెయిడ్ బట్ నాట్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట, నాట్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి. సో ఇవన్నీ మెరిట్ లిస్ట్ అయితే ఉన్నాయన్నమాట. దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటి అనుకున్నట్లయితే ఎవరైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చారో వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ రావాలి అనుకున్నట్లయితే మీరు డాక్యుమెంట్స్ కూడా మొత్తం అయితే మెయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు. సో ఇది చూద్దాం ఒకసారి. ఈ పీడిఎఫ్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. మనకి ఎంతమంది ఉన్నారు అనుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా ఈ కేటగిరీలో వచ్చేసరికి 213 మెంబర్స్ అయితే ఉన్నారు. ఏ కేటగిరీ అని చూసుకున్నట్లయితే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇదండి. అయితే ఇక్కడ మీ యొక్క నేమ్ అన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా, సో మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబరు, నీట్ రోల్ నెంబరు, అది నీట్ ర్యాంకు, మీ నేము, అలాగే మీ జెండర్, మీ కేటగిరీ, మీ ఏరియా, మీరు మైనారిటీ స్టాటస్, మీ పర్సన్ విత్ డిసేబిలిటీ స్టాటస్ మొత్తం చెక్ చేసుకోండి. మీ పీడిఎఫ్లో మీ నేమ్ అంతా చెక్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ మీరు సెర్చ్ బార్లోకి వెళ్తే మీ నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు పేస్ట్ చేస్తే మీకు సంబంధించి డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా సింపుల్గా మీరు మీ నేమ్ టైప్ చేసుకుంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటి అనుకున్నట్లయితే మీకు ఒకవేళ ఎలాంటి కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు 21st ఓకేనా, అంటే ఎల్లుండు ఓకే 6 PM కల్లా కూడా మీరు ఖచ్చితంగా కూడా వాటికి సంబంధించి మెయిల్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్లో గ్రీవెన్స్ అయితే రేస్ చేయాలి, టికెట్ రేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, మీరు వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేసి మీరు గ్రీవెన్స్ కానీ రేస్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఖచ్చితంగా సాల్వ్ అయితే అవుతుంది అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వీలైతే మీరు కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మీరు ఇక్కడ దీనికి సంబంధించి మెయిల్కి చేసినా సరే వాళ్ళు కరెక్ట్గా అయితే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి ఇన్ సర్వీస్ క్యాండిడేట్ సంబంధించి డేటా అనమాట. సేమ్ అండి, అదేవిధంగా మనకి నాన్ సర్వీస్ క్యాండిడేట్ సంబంధించి కూడా డేటా అయితే ప్రొవైడ్ చేశారు. నాన్ సర్వీస్ క్యాండిడేట్ సంబంధించి అప్రాక్సిమేట్గా మనకి ఓకే 329 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ కేటగిరీస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా సేమ్ టైం అయితే ఇచ్చారు. 21st 6 PM కల్లా కూడా మీరు గ్రీవెన్స్ని అయితే రేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడే మీ నేమ్ వచ్చేసరికి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే యాడ్ అయితే అవుతుందన్నమాట. అదేవిధంగా బ్యాక్ వచ్చి చూసుకున్నట్లయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి. నాట్ ఎలిజిబుల్ లిస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఒకసారి ఓపెన్ అయితే అవుతుంది. నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోని మనకి 13 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 13 మెంబర్స్ కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించి గ్రీవియన్స్ని రేస్ చేసేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా సబ్మిట్ చేసినట్లయితేనే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే యాడ్ అయితే అవుతారండి. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్కి అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్ అయితే అయిపోతారనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు అది ఎలా చేయాలని కూడా మీరు అడిగినట్లయితే కామెంట్ చేసినట్లయితే నేను మీకు క్లారిటీగా ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, అలా చేయాలి ఏంటి గ్రీవియన్స్ అని చెప్పేసి. అలాగే ఇది నాట్ ఎలిజిబుల్స్ సంబంధించి నాన్ సర్వీస్ కరెక్ట్ సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ వాళ్ళకు కూడా సేమ్ టైం అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ కూడా సేమ్ 13 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు కూడా సేమ్ ఈ గ్రీవియన్స్ని రేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 6 PM లోపు రేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది 21st. ఓకేనా, నా డేట్ మెన్షన్ చేయలేదు, మనం ప్రీవియస్గా చూస్తాం కదా. సో సేమ్ డేట్ అనమాట 21st కల్లా కూడా గ్రీవెన్స్ని రేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈవినింగ్.
ఇంకా అలా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ బట్ నాట్ ఫీజ్ పేడ్ అని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు కదా, సో వాళ్ళకి సంబంధించి డేటా అనమాట. ఒకసారి మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే వాళ్ళు ఏమన్నా ప్రాసెస్ని కంటిన్యూ చేయగలరేమో అని చెప్పేసి ఐడియా అయితే వస్తుందన్నమాట. ఓకే, 23 మంది అయితే ఉన్నారు. వీరు ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ పెయిడ్ ద రిజిస్ట్రేషన్ ఫీస్ బట్ నాట్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోవడం వల్ల, సో మీరు మెయిల్ చేసి ఒకవేళ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా ప్రాసెస్ ఏమైనా అవుతుందేమో. సో మెరిట్ లిస్ట్. సో వీళ్ళు ఫైనల్గా వచ్చేసరికి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అనమాట. ఇది నాట్ ఎలిజిబుల్ ఓకే అంటే చివరిగా మొత్తం మనకి 808 మంది అయితే ఉన్నారు మెరిట్ లిస్ట్లోని. చెక్ చేసుకోండి మెరిట్ లిస్ట్లోని మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెప్పేసి, లేదంటే మీరు గ్రీవెన్స్ అయితే రేస్ చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, మీ నీట్ రోల్ నెంబర్, మీ నీట్ ర్యాంకు, మీ నేమ్, మీ జెండర్, మీ కేటగిరీ, మీ క్యాస్ట్, మీ మైనారిటీ, ఓకే, మీ మొత్తం ఆ రీజన్స్ అంతా కూడా మీరు క్లారిటీగా అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి. ఫీజ్ పే చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్ ఎవరైతే అప్లోడ్ చేయలేదో ఒకసారి వాళ్ళు రీఅప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేయండి. సో ఇదంటే మీకు మొత్తం సంబంధించి ఇన్ఫర్మేషను. ఓకే, మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చూసుకున్నట్లయితే, ఫైనల్ మెరిట్ లిస్ట్కి మనకి 21st టైం అయితే అయిపోతుంది కాబట్టి మనకి ఒక 25th కల్లా కూడా, ఓకే, మనకి ర్యాండమ్గా కాదండి, ఎప్పుడు ఇంతే ప్రాసెస్ జరుగుతుంది. మనకు ఒక 25th లోపే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా, జాన్ 25th. సో గుర్తుపెట్టుకోండి. సో ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో ఎవరికైతే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.